శేషు, ఆ సర్దార్ గాడు అడుగడుగున మన వ్యాపారాల మీద దెబ్బతీస్తుంటే ఆ రిషి గాడు చట్టబండ చూసుకుని రెచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ నువ్వు ప్రేమలో వాళ్ళు వివరిస్తున్నావా? ఐఎమ్ సారీ అన్నయ్య. నీ సారీలు వినడానికి కాదురా నేను ఇక్కడికి వచ్చింది. శత్రువుల సేవలు తీసుకురమ్మని హెచ్చరించడానికి వచ్చాను. అలాగే అన్నయ్య, మనల్ని ఎదిరించాలని చూస్తే ఏ ఒక్కడినైనా ప్రాణాలతో బతకనివ్వను. వస్తా అన్నయ్య. తమ్ముణ్ణి శత్రు సంహారానికి పంపిస్తున్నావు రణది. ఎవడ్రా నువ్వు? ఐఎం విజయ్. ఈ దేశాన్ని విజయప్రదంలో నడిపించడానికి కంకణం కట్టుకున్న భావ్య భారత పౌరుణ్ణి. ఈ దేశాన్ని మేము నాశనం చేయాలని చూస్తున్నామా? విజయ్, పొరపాటుగా నా దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. లేదు, నేను సరైన చోటుకే వచ్చాను. నీ గురించి అంతా తెలుసుకునే వచ్చాను. తెలుసుకుని ఏం చేస్తావురా? ముంచుకొచ్చే ముప్పుని ఆపి ఈ దేశ భవిష్యత్తుని కాపాడతావా? ఎస్, కాపాడతాను. దేశం అంటే మట్టి కాదు, మనుషులని నిరూపిస్తాను. ఈ దేశంలో నీలాగా నిజమైన పోరాటం చేసేవాళ్ళే ఉంటే ఈ దేశం ఆనాడు తెల్లదొరల చేతులకు వెళ్ళేది కాదు. ఈ రోజు మాలాంటి రాక్షసుల చేతులకు వచ్చేది కాదు. అరే పొరపాటు. న్యాయ పోరాటమే చేసేవాడే లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం అనేది వచ్చి ఉండేది కాదు. వచ్చి ఏం సాధించిందిరా? ఈ దేశం కుల మత తారంతరాలతో నరుక్కుని చస్తుంది. ఈ దేశం శాంతి కరువై అశాంతి ప్రచురల్ని రక్తంతో తడిచిపోతుంది. రే, మీలాంటి వాళ్ళ వల్లేరా ఈ దేశం ఇలా మారిపోయింది. బతుకు భారమైన వాళ్ళ చేత బాంబులు వేస్తారు. వాళ్ళు కాదంటే వాళ్లను కాటికి పంపిస్తారు. కుల మతాల చిచ్చు వేపింది మీరే. శాంతి స్థాపన జరిగి ఈ దేశంలో అశాంతిని నింపి ఈ దేశాన్ని నెత్తుడు ముద్దగా మారుస్తుంది మీరే. అన్నీ తెలిసి నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? ఈ దేశాన్ని మీలాంటి దుండగుల చేతుల నుంచి కాపాడుతాను. అది అసాధ్యం. ఈ విజయ్ తలుచుకుంటే సాధ్యమే కానీ సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఈ రణధీర తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. నీవు సాధించాలనుకున్నా ఈ ప్రతి ఒక్క ఆలోచనకి ఈ విజయ్ అడ్డుకట్ట వేస్తాడు. అడ్డుకట్టలు తెంచుకునైనా సరే అడుగు ముందుకు వేస్తాడు ఈ రణధీర్. నీవు ముందుకెళ్ళాలనుకునే నీ ప్రతి ఒక్క ఆలోచనకు నీ చావుకు దగ్గర అవుతుందని తెలియజేస్తున్నాను. అడుగడుగున నాకు అడ్డు తగలాలని చూస్తే నీ ప్రాణాలు తీసేస్తాను. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టేలా పోరాడతాను. నువ్వేం చేయగలవో నేను చూస్తాను. ఏది చేయాలో అది చేసి చూపిస్తాను. వద్దు, కయ్యానికి కాలు వద్దు. పంతంతో నన్ను కాదని ముందడుగు వేయొద్దు. రే, ఈ దేశాన్ని ఎవరికైనా తాకట్టు పెట్టాలని చూసినా పరాయి దేశం నా కొడుకు, ఏ నా కొడుకైనా ఈ దేశంలో అడుగు పెట్టాలని చూసినా నా కనురెప్పపై ఉన్న ఒక్కొక్క వెంటుక ఒక్కొక్క ఆయుధమే వాడు ప్రాణం తీస్తుందని చెప్పు. విజయ్, తొడలు కొట్టి నీ తోకను కత్తిరించి నీ తొడలు విరిచి నిన్ను పాతి పెట్టకపోతే నా పేరు రణధీర్ సింగే కాదు. రణధీరుడు అని నీవు రాక్షసత్వం ప్రదర్శిస్తే నిన్ను నెత్తుడు ముద్దుగా మారుస్తాను. అలా మార్చలేకపోతే నేను విజయనే కాదు. విజయని విర్రదీగితే నీ అహంకారం మీద దెబ్బ కొడతాను. రణధీరు అని రంకిని వేసి నీ పౌరుషాన్ని పడగొడతాను. వస్తా. ఒరేయ్ విజయ్,
ఇప్పటి వరకు ఆ సర్దార్ గారు ఆ రిషి గారు నాకు శత్రువులు అనుకున్నాను, కానీ నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. చూస్తా, మీ ముగ్గురికి చిత్తమంటలు ఒకేసారి పేరుస్తా. రేఖ ఎక్కువత్వం ఆశయం చాలా గొప్పది. తను చేసే జర్నలిజం అనే ఆయుధంతో గుండెల గుండెల్లో నిద్రపోతుంది. ఆమె ధైర్య సాహసాలకు నా హ్యాట్సాప్. పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వేలవర్తినే చేసుకోవాలి.